And the fifth ground is Supreme Court Ankur Chaudhary versus State of MP అనే కేసులో, NDPS యాక్ట్ కేసులో అతని ట్రయల్ ఇస్ వెరీ లాంగ్ పెండింగ్ ట్రయల్ అండ్ ఇట్స్ ఎ వెరీ టిడియస్ ప్రాసెస్. ఆల్మోస్ట్ టుగెదర్ ఒక 6-7 years వరకు ప్రొలాంగ్ అవడం వల్ల దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రౌండ్. ఇంత లెంతీ ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది? ఎవిడెన్సెస్ ప్రాపర్ గా లేకపోవడం, విట్నెసెస్ రాకపోవడం, ఇలాంటి కేసెస్ లో జరుగుతుంది. సో ఇఫ్ దేర్ ఇన్ ది absence of proper witnesses and in the absence of proper evidence, the benefit goes to ది అక్యూజ్డ్. అంటే ఆ కౌన్సిల్ ఆఫ్ ది అక్యూజ్డ్ కూడా ప్రాపర్ గా ఫైట్ చేయగలగాలి, ప్రాపర్ గా ప్రూవ్ చేయగలగాలి. సో కేసులో ప్రాపర్ ఎవిడెన్సెస్ లో ఎంత లెంతీ ట్రయల్ అనేది వయోలేట్స్ ది కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్ ఆఫ్ ది ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. అంత ప్రాంగ్డ్ లాంగ్విషింగ్ ఇన్ ది జైల్స్ అంటే అతను కూడా సఫర్ అవుతాడు కాబట్టి. సో బేసింగ్ ఆల్ దీస్ కన్సిడరేషన్స్, NDPS యాక్ట్ లో నేను చెప్పాను కదా, ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ ఆ ఎర్నింగ్స్ మీద కొన్నారని తెలిసిన ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేస్తున్నారు. సో సి హౌ డేంజరస్ అండ్ హౌ డ్రెకోనియన్ ది యాక్ట్ ఈస్. సో దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న అక్యూజ్ ఒక 5,000 మెంబర్స్ ఉంటే, ఓకే, కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ లో ఒక 30% ఆఫ్ ది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కూడా దీంట్లో NDPS కి సంబంధించిన వాళ్ళే. అంటే ఎంతమంది ఉంటున్నారో చూడండి. అంటే కన్విక్షన్ రేట్ కూడా దీనిలో చాలా ఎక్కువ. ఇన్ కేస్ మీ అడ్వకేట్ కనుక ప్రాపర్ గా నేను చెప్పిన ఈ గ్రౌండ్స్ కానీ ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్ళి డిపెండింగ్ ఆన్ ది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేస్ అండ్ ఎవిడెన్సెస్ కనుక ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీనిలో 90% కమర్షియల్ క్వాంటిటీస్ లో కన్విక్షన్స్ పడుతున్నాయి. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆస్పెక్ట్, ఒక మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వండి. అయితే ఇన్ ది స్టేజ్ ఆఫ్ FIR ఇమీడియట్ గా పట్టుకున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా స్టేషన్ కి తీసుకెళ్ళినా NDPS యాక్ట్స్ లో, అక్కడి నుంచే యూ స్టార్ట్ ఫైటింగ్ అగైనెస్ట్ ఫాల్స్ కేసెస్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ కేస్ జైలుకి పంపించిన, ఐదర్ ఇట్ ఈస్ అ స్మాల్ క్వాంటిటీ, ఐదర్ ఇట్ ఇస్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ, ఐదర్ ఇట్ ఇస్ కమర్షియల్ క్వాంటిటీ, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మీరు బెయిల్ కి అప్లై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఇంటర్మీడియట్ క్వాంటిటీస్ కి అండ్ కమర్షియల్ క్వాంటిటీస్ కి బెయిల్ రావడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫైల్ ది బెయిల్ అప్లికేషన్స్ ఇన్ హైకోర్ట్ అండ్ ఇన్ సుప్రీం కోర్ట్స్. ఇన్ కేస్ హైకోర్టు రాకపోతే ది చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ బెయిల్ రాలేదు కదా అని చెప్పి మీరు నిరుత్సాహపడకూడదు. సెకండ్ బెయిల్ అప్లికేషన్స్, చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే ఫర్దర్ గ్రౌండ్స్ ఉంటాయి. సో అన్ని బేస్ చేసుకుని మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్స్ లో కూడా ఈ చేసుకుని వచ్చే వరకు ఫైట్ చేయొచ్చు. That is signing off, your High Court practicing advocate.